అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన అనగానే డౌట్ వచ్చింది మాకు. అక్కడికి పరామర్శకి వెళ్ళట్లేదు, కేవలం తన బల ప్రదర్శన అనమాట. అంటే నేను ఎక్కడికైనా వెళ్తే వేలాది మంది నన్ను చూడడానికి తరలివచ్చేస్తారో, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ భయంకరంగా ఉందని చూపించుకునే ప్రయత్నం, అదొక ప్రచార పిచ్చిగానే మనం భావించాలి. ఇవాళ అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? మీరిచ్చేది ఏందే బోడీ. నిన్న నారా లోకేష్ గారు ఏదైతే మాట్లాడారో, కుటుంబానికి 25 లక్షలు అని చెప్పేసానో, లేదంటే ఉద్యోగాలు అని చెప్పేసానో, ఇవన్నీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానికి సంబంధించి ఈయన మాట్లాడుతూ వక్రీకరణ, అక్కడ కూడా వక్రీకరణే. నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అంట. రాజకీయ విమర్శలు. పైగా ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారో, అక్కడికి వెళ్ళి ఈ పనోడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు లోపు పట్టంటే మీరేం బాధపడే అవసరం లేదు. అంటే కుటుంబ సభ్యులు చనిపోతేనట బాధపడకూడదట. మీరేం బాధపడే అవసరం లేదు. నేను అధికారంలోకి వస్తాను, నేను అధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకోండి. మీరంతా నాకు ఓట్లు వేయండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల తర్వాత, నేను అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో మీ అందరికీ తల 1 కోటి రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటున్నాడు. అక్కడ శవరాజకీయాలు అంటారు. ఇట్లనే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటామని చెప్పి. అక్కడ నువ్వు దేనికి వెళ్ళావు, అక్కడ ఏం నినాదాలు చేస్తున్నారో, అక్కడ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ₹1 డిమాండ్ చేయడంలో తప్పే లేదు, అడగొచ్చు. నువ్వు డిమాండ్ చేయడంలో తప్పు లేదు. వెనకాతల మనకు స్లోగన్స్ ఎందుకు అంటున్నా. 3 ఏళ్ళు ఆగాదా? ఇప్పుడు పోరాటం చేయి. నువ్వు ఎందుకు చేయవండి? అసెంబ్లీలో ప్రశ్నించు, కొన్ని నిరసన కార్యక్రమాలు లాంటివి ఏమైనా ఉంటే చెయ్యి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురా. ఎవరు కాదన్నారో? దానికి మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదాలు ఎందుకు ఓడేవండి? ఓట్లు అడుక్కోవడానికి వెళ్ళావా? అక్కడికి అధికారం కోసం వెళ్ళావా? పైగా దానికి తోడు మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి జన సమీకరణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ తీసుకొచ్చి అక్కడ ₹100 ఇచ్చి వాళ్ళకి ఆ వీడియోలో కూడా చూపిస్తూ చూడండి. అన్నగారు బాగోతం తెలాలి కదా. నిజంగా పరామర్శకు వెళ్ళారనుకుంటున్నారేమో మీరంతా కూడా. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళలేదండి. రాజకీయం కోసం, ఓట్ల కోసం, కేవలం బల ప్రదర్శన, జనాల పిచ్చోలు చేయడానికి. నేను విశాఖపట్నం వచ్చానంటే నేను ఎక్కడికి వెళ్ళా కానీ పొలవమని చెప్పి జనం వచ్చేస్తారని చెప్పేసి అని చూపించుకోవడానికి, రాజకీయంగా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలి కాబట్టి, లేకపోతే బాగోదని చెప్పేసి అని ఇలాంటి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటావా? నువ్వు అధికారంలోకి వస్తే ₹1 ఇస్తావు, బాగానే ఉంది, ఇయ్యి, కాదనట్లేదు మేము. అక్కడికి వెళ్ళి ఓట్లు అడుక్కోవడం, వెనకాతల నుంచి జగన్మోహన్ రెడ్డి జై జగన్ అని చెప్పేసి అని నినాదాలు చేయించుకోవడం, ఒక పక్క కుటుంబ సభ్యులు చనిపోయి వాళ్ళ బాధల్లో ఉంటే అక్కడికి వెళ్ళి జై జగన్ అని చెప్పేసి అని అరవండి. అందరికీ స్క్రిప్టెడే. ఆ తీసుకొచ్చిన జనాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ₹1 అని గట్టిగా అరుస్తాడో, ఆ అరిచినప్పుడు చక్కగా జై జగన్ అని చెప్పేసి అని అరవానని చెప్పేసి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ చేత జైలు కొట్టించుకుంటావా? ఇక విన్నాడు ఒకసారి. ఇగో మీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు? మీరు అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ? డబ్బులకి ఎంత ఇస్తారన్నమాట? ₹100 డబ్బులు ఇచ్చారమ్మా వచ్చిన ₹100. జగన్ వస్తున్నాడా? ₹100 అలా కాదు, అంత కాదు, 500. ఇది నీ బాగోతాం, నీ బతుక్కి నీ బాగోతాం ఇదన్నా. డబ్బులు ఇస్తేనే కానీ మన మీటింగ్లకి ఎవడో జనమే రాడు.
ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముసలోళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇచ్చి ఆటోలో తీసుకొచ్చి ఆ ఎండలో వాళ్ళని కూర్చోబెట్టి నానా రభసరభ చేసేసి జై జగన్ అని చెప్పేసి నినాదాలతో పెద్ద పెద్ద కేకలు ఏం చేసుకొని నీ ఇష్టానుసారంగా వాగేసి పిచ్చవాగడంతో వాగేసి వెళ్ళిపోయావు. పైగా ఎల్జీ పాలిమర్స్ గురించి కూడా మాట్లాడుకొచ్చాడు. అప్పుడు కూడా 14 మంది చనిపోయారు. నేను ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చేసాను. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి 1 కోటి రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నుంచి అయితే ఇప్పించారు. యాజమాన్యం ఇచ్చింది 1 కోటి రూపాయలు, మీరు ఇవ్వలేదుగా. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ప్రకటించో అక్కడ బాధితులకి, బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తరపున నువ్వు చేసింది ఏముంది అక్కడ? బాగా ఇక్కడికి వచ్చి పెచ్చ డైలాగులు. నేను అందుకే శవాల మోహన్ రెడ్డి అనేది పేరు మార్చేసుకో అన్న. శవాల పార్టీ అని పెట్టుకో, బాగుంటుంది. కనీసం పరామర్శకు వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అని ఇంగిత జ్ఞానం నీకు లేదా? పైగా ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ పనుడు ప్రైవేటీకరణ గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ జరగకుండా ఈ పనుడు ఆపేసాడంట. ఈయన ఆపేసాడంట. నేను లేఖ రాశాను, అసెంబ్లీలో తీర్మానం చేశాను, అందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే పోనీ అలాగే అనుకుందాం, కాసేపు అనుకుందాం. నీ హయాంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చావు? ఎన్ని కోట్ల రూపాయలు? 5 కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల చెప్పు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీ. 1-2 కాదు, 14,000 కోట్ల రూపాయలు. ఇవాళ అక్కడికి వెళ్ళి పిచ్చి డైలాగులు కొట్టేస్తే నమ్మేస్తారా? విశాఖపట్నంలో మనోడు ఎందుకు ఓడిపోయాడు అండి? గుడివాడ అమ్మనాడు ఎందుకు ఓడిపోయాడు అక్కడ? ఎందుకు ఓడిపోయాడు అక్కడ? అబ్బాయి మనకు అయినా అవసరం లేదు. ఇంకా అందరికీ తెలుసు విశాఖపట్నం ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఎవరు ఆపారు అనేది అందరికీ తెలిసిందే. మీ హయాంలో అదే గుడివాడ అమ్మనాథ్ ఏమని మాట్లాడాడు? కేంద్ర ప్రభుత్వమే నడపలేకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం నడుపుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. పెద్ద రచ్చ నడిచింది అప్పుడు, మొన్నటి వరకు కూడా. అప్పట్లో ఇవాళ ఇక్కడికి వచ్చి దాన్ని కూడా నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడండి. నేను తీర్మానం చేసేసానండి, అది చేసేసానండి. అంతా డమ్మీ తీర్మానాలే, ఏదో పైకి ప్రజల మభ్య పెట్టడానికి. మండలి రద్దు అని చెప్పేసి తీర్మానం చేసి గుర్తుందా? శాసన మండలి రద్దు ఏమైంది? అయ్యిందా? లేదు. సిఆర్డిఏ రద్దు అనో ఏమైంది? అయ్యిందా? లేదు. 3 రాజధానులు బిల్లెట్టు అయ్యిందా? కాదు. 3 రాజధానులు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసావు, అయ్యిందా? అవలేదు. మండలి రద్దు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసావు, అయ్యిందా? అవలా. సిఆర్డిఏ రద్దు అని చెప్పేసి తీర్మానం చేసావు, అయ్యిందా? అవలేదు. ఇక్కడికి వచ్చి జరిగిపోయింది కదా, ఎవరికి గుర్తుండదులే, పైకి తీర్మానం చేసేద్దాం మనం, ఊరికే నామకే వాస్తు చెప్పుకోవాలి కదా, నిబంధనలను చెప్పుకోవడానికి ఉండాలి కదా. నేను కేంద్రానికి ఇచ్చేసానంటే లేఖ రాసేసి, అంతా డమ్మీయే. నువ్వు 3 రాజధానికి తీర్మానం చేసింది ఎంత నిజమో, ఆ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయడానికి చేసింది ఎంత డమ్మీయో, అలాగే మండలి రద్దుకి తీర్మానం చేసింది ఎంత నిజమో, ఇది అంతే. నువ్వు తీర్మానం చేస్తే నీ తీర్మానానికి కేంద్రం వెనక్కి తగ్గిందంటే ఎవడో నమ్మడని అంత పెచ్చోడు ఇవ్వలేదు. మన తీర్మానాలు ఎలా ఉంటాయి మనం చూసాం 3 రాజధానుల అంశంలోని, మనం చూడలేదా? ఎవడో నమ్ముతాడండి? కేంద్రం బిల్లు ఎందుకు వెనక్కి పంపించింది? అసలు ఎక్కడో కొన్ని తీసుకుంటారు. నేను అసలు డైలాగులు కొట్టొద్దండి దయచేసి. చనిపోయిన వ్యక్తులతోనో చనిపోయిన కుటుంబ సభ్యులతోనో ఈ శవరాజకీయాలు చేయడం మానేస్తే బాగుంటుంది. అక్కడికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటున్నాడు. నాకు అధికారం కట్టబెట్టానని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడుక్కోవాలా? ఏ సందర్భంలో ఏం మాట్లాడతా కనీసం నీకైనా అవగాహన లేదా? ఎంత సిగ్గుమాలిన రాజకీయాలు బహుశా ఈ భూప్రపంచంలో ఎవడో చేయడేమో. అక్కడికి వెళ్ళి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా అంతే. ఎక్కడికి వెళ్ళినా 3 ఏళ్ళు ఒప్పు పట్టండి అలా వచ్చేది లేదు, సచ్చేది లేదు. నీ పరిపాలన ఆల్రెడీ చూశారు జనాలు. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావన్నా, నీకు 11 ఇచ్చింది ఎందుకు? నీకు రాజకీయం చేత కాలేదనే కదా. రాజకీయం చేతగా కాదు, తినేది ఎక్కువైపోయింది. అన్నిటి మీద మనం బొమ్మలే వేసుకోవాలి, తినేయాలి. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయమక్కండి. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.